రోజులాగే నేను లేటెస్ట్ టెక్నూస్ తోటి టెక్నూస్ ఎపిసోడ్ 417తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ ఉన్నాయి. అతి త్వరలో మన ఇండియాలో టీవీల ధరలు పెరగనున్నాయా అండ్ అట్ ద సేమ్ టైం ఐకూ కూడా మన ముందుకి మరొక సరికొత్త మొబైల్ ఫోన్తో ఈ నెలలోనే మన ముందుకు రాబోతుంది. ఇందులో కూడా 120 వాట్స్ ఈవెన్ 125 వాట్స్ కన్నా ఇది బెటర్గా వర్క్ చేయగలదంట. అలాగే మనకి తెలిసిందే ఒక కంపెనీ కేసెస్ని అయితే చాలా బాగా డిజైన్ చేస్తూ ఉంటుంది. ఎంత బాగా అంటే అక్షరాల 17 లక్షల రూపాయలు ఒక కేసుకి అయ్యేటువంటి ఖర్చు ఉందంట. మరి ఈ న్యూస్ అని మీరు మిస్ కాకుండా ఉండాలన్నట్లయితే వీడియోని చివరిదాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందుగా మీ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఇక నిన్న నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే చూద్దాం. సో హానర్ మ్యాజిక్ 15కి సంబంధించినటువంటి ల్యాప్టాప్ ప్రైజింగ్ని మీరు ఏమనుకుంటున్నారు? ఇది వాల్యూ ఫర్ ప్రోడక్ట్ అనుకుంటున్నారా, లేదా వాల్యూ ఫర్ ప్రోడక్ట్ కాదనుకుంటున్నారా, లేదా ల్యాప్టాప్స్ గురించి మీకు తెలియదా అని చెప్పి అడిగితే ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఇది వాల్యూ ఫర్ ప్రోడక్ట్ అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇక వాల్యూ ఫర్ ప్రోడక్ట్ కాదు అని చెప్పి 48%, అలాగే 27% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో నాకు తెలీదు అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. నన్ను అడిగితే కనుక ఆ ప్రైస్ సెగ్మెంట్లో దట్ ఈస్ ప్యూర్లీ వాల్యూ ఫర్ ప్రోడక్ట్ అనే నేను అంటాను. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒక మొబైల్ ఫోన్లో మేజర్ రోల్ని ప్లే చేసేది ఏదై ఉండొచ్చు మీ దృష్టి ప్రకారం? హార్డ్వేరా లేదన్నట్లయితే సాఫ్ట్వేర్? అంటే మీరు ఒక మొబైల్ పర్చేజ్ చేసేటప్పుడు అందులో ఉండే హార్డ్వేర్ని చూసుకుంటారా లేదా సాఫ్ట్వేర్ని కూడా చూసుకుంటారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని మండే రోజు టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. గైస్ చాలా 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 థ్యాంక్స్. అడిగితేనే లైక్ చేస్తున్నారు, అడగకపోతే లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఒక వీడియో చేయడానికి అప్రాక్సిమేట్లీ 4 to 5 అవర్స్ అయితే కష్టపడతాను. ఒక్క లైక్ దట్ మోటివేట్స్ మీ ఎ లాట్. ఇంకా బెటర్ న్యూస్ తేవడానికి అయితే నేను 100% మీకోసం కృషి చేస్తాను. హోప్ యూ కెన్ లైక్ దిస్ వీడియో. ఇకపోతే మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి గూగుల్ పిక్సెల్ సంస్థ దగ్గర నుంచి అండి. గూగుల్ పిక్సెల్ 4a మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఈ నెల 3వ తారీఖు అంటే రేపు మండే రోజు అఫీషియల్గా మనకు ముందుకి అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం యూఎస్ అలాగే యూరోప్లో మాత్రమే లాంచ్ చేస్తున్నారు. ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి ఆగస్టు చివరి మంత్లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే XGF ఫరం వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ కోడింగ్లో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. దీంట్లో మనకి గూగుల్ పిక్సెల్ 5a మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కూడా జరుగుతుందంట. సో ఇక్కడ మీరు చూసారన్నట్టయితే కొంచెం డీటెయిల్డ్గా ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్తో మన ముందుకు రాబోతుంది. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సంబంధించినటువంటి కోడ్ నేమ్స్ని కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఈసారి గూగుల్ పిక్సెల్ 5 సిరీస్లో కూడా మనం 2 మొబైల్ ఫోన్స్ చూసేటువంటి అవకాశం ఉంది. మొదటిగా వచ్చేటప్పటికి మనకి గూగుల్ పిక్సెల్ 5, మరొకటి వచ్చేటప్పటికే 5XL. మేబీ ఇన్ ఫ్యూచర్లో 5a XL చూసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. నెక్స్ట్ చూపు మనకి నెట్ఫ్లిక్స్ నుంచి. నెట్ఫ్లిక్స్ ఈరోజు ఒక స్టాండర్డ్ అప్డేట్ని అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇది కేవలం ఆండ్రాయిడ్లో మాత్రమే ఉంది. ఫ్యూచర్లో మనకి వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటుగా మనకి iOSలో కూడా ఈ ఫ్యూచర్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అదేంటి అంటే ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నారు. సో దీంట్లో మీ ప్లేబ్యాక్ స్పీడ్ ఏదైతే ఉందో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ 1, 1.5, 1.25, 1.75, 2 ఇట్లా సేమ్ అదే విధమైనటువంటి ప్లేబ్యాక్ స్పీడ్ని వీళ్ళు నెట్ఫ్లిక్స్లో ఆండ్రాయిడ్లో అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో వీడియో మూవీ చూస్తున్నప్పుడు మీకు రిక్వైర్మెంట్ కొంచెం ఫాస్ట్గా కావాలనుకుంటే ఈ ప్లేబ్యాక్ సెట్టింగ్స్ని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో నేను ఇందాక మీకు చెప్పినట్లు కేవలం ఇది ఆండ్రాయిడ్లో మాత్రమే. ఫ్యూచర్లో మనకి iOS అండ్ వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా చూసేటువంటి అవకాశం ఉంది. ఎనీవే నెట్ఫ్లిక్స్ చాలా కస్టమైజేషన్స్ అయితే చేస్తుంది. నెక్స్ట్ చూసినప్పుడు మనకి ఐకూ నుంచి. ఐకూ నిన్న ఒక ఎగ్జిబిట్ అయితే రన్ చేసింది. ఈ ఎగ్జిబిట్లో వీళ్ళ అప్కమింగ్ మొబైల్ ఫోన్ని టీస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది సపోర్ట్ చేయడం ఇందులో హైలైట్ కింద తీసుకొస్తున్నారు. టోటల్లీ 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ అనేది ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే టైం తీసుకుంటుందంట. ఆల్రెడీ ఒప్పో ఏదైతే ఉందో ప్రీవియస్లీ షోకాస్ట్ చేశారు. వీళ్ళు వచ్చేటప్పటికే 4000 mAh కలిగినటువంటి బ్యాటరీ సుమారుగా 20 నిమిషాల టైం తీసుకుంటే వీళ్ళు వచ్చేటప్పటికి కేవలం 15 నిమిషాల్లోనే ఛార్జ్ చేశారు. ఇంకా వాటేజ్ తక్కువ తోటి వేరు. ఒప్పోలో వచ్చేటప్పటికి 125 వాట్స్ వేరు, ఇందులో వచ్చేటప్పటికి కేవలం 120 వాట్స్ మాత్రమే. సో దీంట్లో డిఫరెంట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే యూస్ చేశారంట. 20 volts 6 amps. వేర్ మీరు ఒప్పో చూసారు అన్నట్లయితే కనుక అక్కడ 2 స్టేజెస్ ఆఫ్ వోల్టేజెస్ అయితే మనకు రావడం జరుగుతుంది. 5 volts 12 amps, మరొకటి వచ్చేటప్పటికే 10 volts 12.5 amps దాకా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇక వీటిని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే ఈ ఇయర్లో అంటే పర్టికులర్గా ఈ సెగ్మెంట్లో మనం ఎక్కువగా వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీనే
కన్సిడరేషన్ పాయింట్ కింద అన్ని కంపెనీస్ తీసుకొని రాబోతున్నాయేమో అని చెప్పి అనుమానం అయితే వస్తుంది. చూద్దాం, లెట్ us hope for the best. ఎనీవే 0 to 100% in 15 minutes అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. నెక్స్ట్ చూసినప్పుడు మనకి రియల్మీ నుంచి నిన్న సైలెంట్గా వీళ్ళ వైర్లెస్ ఛార్జింగ్ ప్రోడక్ట్ని అయితే అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లో లిస్టింగ్ చేయడంతో పాటు సేల్లో కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఇది వచ్చేటప్పటికే 10 wattsకి సంబంధించినటువంటి ఒక వైర్లెస్ ఛార్జర్, అలాగే క్వాల్కమ్కి సంబంధించినటువంటి క్విక్ ఛార్జ్ 2, 3 ఇట్లాంటి టెక్నాలజీస్ అన్నిటికి కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఈవెన్ ఐఫోన్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, కానీ ఐఫోన్స్ వచ్చేటప్పటికే కేవలం 7.5 watts ఆఫ్ అవుట్పుట్ మాత్రమే మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ అఫీషియల్గా ఇది డైరెక్ట్గా సేల్లో కూడా తీసుకొచ్చేసారు, కేవలం యాజ్ ఆఫ్ నౌ ఒకే ఒక కలర్లో. దీంట్లో బ్లాక్ కూడా మేబీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీని ప్రైస్ వచ్చేటప్పటికే కేవలం 899 రూపీస్. 899లో 10 watts వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అంటే ఇది ఒక గుడ్ డీల్ అని అంటాను. వీలైతే ఒకసారి మీరు కనుక వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఎనేబుల్ ఉందనంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ ఈసారి మనకి చాలా ఐఓటీ ప్రొడక్ట్స్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక ఎస్పెషల్లీ మేబీ మనకి నెక్స్ట్ మంత్లో వీళ్ళు వచ్చేటప్పటికి ఒక వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటి. సో ఇప్పటిదాకా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటి రియల్మీ నుంచి ఎటువంటి ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్ బడ్స్ కానీ TWS కానీ లేవు. అన్ని కూడా ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదా ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రమే మనం చూసాం. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ప్రైస్ కూడా మేబీ వీళ్ళు వచ్చేటప్పటికే అరౌండ్ 2.5 to 3K మధ్యలోనే ఉండేటువంటి అవకాశం ఉందంట. మొన్న జరిగినటువంటి ఆస్క్ మాధవ్ ఎపిసోడ్లో చాలా వరకు ఐఓటీ ప్రొడక్ట్స్ ఈసారి మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అఫీషియల్గా ఈ కంపెనీ CEO ఒక చిట్ చాట్లో మనకు బయట పెట్టడం అయితే జరిగింది. చూద్దాం రియల్మీ ఏం మ్యాజిక్ చేయబోతుందో. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇండియన్ గవర్నమెంట్ అతి త్వరలో మన ఇండియాలో ఉన్నటువంటి టీవీ ధరలు మొత్తం పెంచబోతుందా అని అంటే ఎస్ అవుననే మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటిదాకా మనకి లీడింగ్ టీవీ ఇండస్ట్రీస్లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కూడా మెజారిటీ చైనావే. సో వీళ్ళందరూ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి రా మెటీరియల్ మొత్తాన్ని కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని మన ఇండియాలో అసెంబుల్ చేసి అమ్ముతూ ఉంటారు. సామ్సంగ్ కావచ్చు, షామీ కావచ్చు, ఇవన్నీ కూడా. ఇకపోతే సోనీ మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ అంతా కూడా మన ఇండియాలో జరుగుతుంది. ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద సోనీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మన ఇండియాలో జరుగుతుంది. సో అయినా కానీ సోనీ వాళ్ళ బ్రాండ్ వాల్యూని బేస్ చేసుకొని వీళ్ళైతే చాలా ప్రైస్ హైక్గా అమ్ముతూ ఉంటారు. ఇక దీనన్నిటి కోసం ఇండియన్ గవర్నమెంట్ ఒక చట్టం అయితే తీసుకొని రాబోతుంది. సో ఈ పాలసీ వల్ల ఏమవుతుందంటే వీటి ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంపోర్ట్ డ్యూటీస్ పెరిగినాయి అన్నట్లయితే ఆటోమేటిక్గా వీటిని యూస్ చేస్తూ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో దీని గురించి గవర్నమెంట్ అతి త్వరలో ఒక చట్టం అయితే తీసుకొని రాబోతుందంట. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా అంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్కి పెద్దపీట వేయాలని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇదొక గుడ్ మూవ్ అనే చెప్పుకోవచ్చు మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి. కానీ ఎగ్జిస్టింగ్ అయి ఉన్నటువంటి మార్కెట్లో ఎక్కువగా ఈ షామీ అలాగే మనకి సామ్సంగ్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ అమ్ముడుపోతున్నాయి. కాబట్టి ఇవి టీవీలు మళ్ళీ పెరిగినాయంటే ఇది మన మీద మరొక భారం పడేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది ఈ విషయం గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ న్యూస్ ఇప్పుడు మనకి OnePlus నుంచి ఈరోజు OnePlus 6 సిరీస్కి సంబంధించినటువంటి ఒక OTA అప్డేట్ని జూలైకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్ను వీళ్ళు రోల్అవుట్ చేయడం జరిగింది. సో టోటల్గా మీరు ఇక్కడ చూసారంటే 250 MB ఆఫ్ సైజ్ అయితే మనకు రావడం జరుగుతుంది. 10.3.5 ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్తో ఇది రావడం జరుగుతుంది. ఇక రీసెంట్గా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి OnePlus వైర్లెస్ బడ్స్ ఉన్నాయి చూసారా. సో ఈ వైర్లెస్ బడ్స్ అంటే TWS బడ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఇష్యూస్ని అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్తో పాటు ర్యామ్ ఆప్టిమైజేషన్ కూడా ఇస్తూ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ రోల్అవుట్ చేసినట్లు విధంగా మనకి OnePlus అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా OnePlus 6T లేదా OnePlus 6 యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ట్విట్టర్ నుంచి రీసెంట్గా మొన్న మీరు చూసారన్నట్లయితే సుమారుగా 45 అకౌంట్లు ట్విట్టర్ అయితే హ్యాక్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. దీంట్లో ఎలాన్ మాస్క్ అలాగే యూఎస్కి సంబంధించినటువంటి మెయిన్ ప్రైమరీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు చూసారా. సో వీళ్ళ అకౌంట్స్ కూడా హ్యాక్ అయిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. చాలా వరకు సెలబ్రిటీస్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయినాయి. సో వీళ్ళందరూ ఒక $1,000 ఇస్తారన్నట్లయితే కనుక మళ్ళీ తిరిగి రిటర్న్లో వాళ్ళకి $2,000 ఇస్తామని చెప్పి కొన్ని ట్వీట్స్ కూడా పెట్టడం జరిగింది. సుమారుగా $1,00,000 పైనే కలెక్ట్ చేశారన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక ఇదంతా చేసింది 17 ఏళ్ల ఒక కుర్రాడంట. సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. సో US ఫ్లోరిడాకి సంబంధించినటువంటి ఒక కుర్రాడు 17 ఏళ్ల కుర్రాడు ఎవరైతే ఉన్నారో ఇదంతా చేశాడంట. ఇతను ప్రైమరీ స్కూల్ అయితే కంప్లీట్ చేసుకొని సెకండరీ స్కూల్కి వెళ్తున్న ఏజ్లోనే ఇదంతా చేయడం జరిగిందంట. ఇక వీటితో పాటు అకౌంట్స్కి సంబంధించినటువంటి డబ్బులు మేనేజ్మెంట్ చేయడం కోసం ఇతను మరొక 22 ఏళ్ల వ్యక్తిని హెల్ప్ తీసుకొని వీళ్ళిద్దరూ కలిసి టోటల్గా ఓవరాల్గా ఈ వర్క్ అంతా చేశారని చెప్పి యూఎస్కి సంబంధించినటువంటి FBI అఫీషియల్గా ఈరోజు స్టేట్మెంట్ అయితే జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు కలెక్ట్ చేసినటువంటి డబ్బులు ఏదైతే బిట్ కాయిన్స్ రూపంలో కావచ్చు లేదన్నట్లయితే కనుక కొంచెం ఫండింగ్ రూపంలో కావచ్చు వీటన్నిటి కూడా రికవర్ చేసి వాళ్ళకి అందజేస్తామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో టెక్నాలజీ ఎక్కడ దాకా వెళ్తుందో ఏమో
మీరేమనుకుంటున్నారు దీని గురించి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్లాక్ షార్క్ నుంచి బ్లాక్ షార్క్ 3కి సంబంధించినటువంటి ఎల్సిడి స్పెక్స్ ఏవైతే ఈరోజు అఫీషియల్గా కంపెనీ రివీల్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మీరు చూసారంటే 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMO ఎల్ఈడి స్క్రీన్ మన ముందుకు రాబోతుందంట. అండ్ దీంట్లో టచ్ రిఫ్రెష్ రేట్ కూడా సుమారుగా 340 హెడ్జెస్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865+ ప్రాసెసర్తో ఇది మన ముందు రాబోతుందంట. అలాగే ఇది మాక్సిమం 500 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ నిట్స్ని అయితే ఇది జనరేట్ చేయగలదంట. ఇక UFS 3.1 స్టోరేజ్, అలాగే 12 GB ఆఫ్ ర్యామ్, అది కూడా LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే 128 GB ఆఫ్ స్టోరేజ్ మెమరీ. రేర్ మీరు చూసారు అన్నట్లయితే ట్రిపుల్ కెమెరా, అందులో కూడా 64 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే సుమారుగా 16 మెగాపిక్సెల్ కెమెరాతో మనకి ఇది రావటం మరొక విశేషం. ఇది కూడా ఒక గేమింగ్ ప్రాసెసర్ అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. August 4th నుంచి దీన్ని మొట్టమొదటి సేల్ మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి క్యావియర్ దగ్గర నుంచి. క్యావియర్ అంటే మనందరికీ తెలిసిందే, వీళ్ళు కస్టమైజ్డ్ కేసింగ్స్ని డిజైన్ చేయడంలో నెంబర్ 1. ఇకపోతే ఈ కంపెనీ ఇంకా iPhone 12 రిలీజ్ కాలేదు, వచ్చే నెల సెప్టెంబర్ 3 లేదా 5th అఫీషియల్గా మన ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి కేసెస్ని వీళ్ళు డిజైన్ చేసి ఆన్లైన్లో సేల్ కూడా పెట్టేశారు. దీంట్లో 18 క్యారెట్స్ గోల్డ్ కలిగినటువంటి కేస్ ఏదైతే ఉందో అక్షరాల మన ఇండియన్ కరెన్సీలో 17,25,000 రూపాయల దాకా ఉండేటువంటి అవకాశం ఉందంట. దీంతో పాటు వీళ్ళు కార్బన్ టైటానియంకి సంబంధించినటువంటి మరొక కేసుని కూడా వీళ్ళు షోకాస్ చేయడం జరిగింది. దీని కేసు వచ్చేటప్పటికే అక్షరాల $5,060 అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూశారు అన్నట్లయితే సుమారుగా 4 లక్షలు. ఇందాక చెప్పినటువంటి గోల్డ్ కలర్ కేసింగ్లో దీంట్లో సుమారుగా 47కి సుమారుగా 47 వజ్రాలతో కూడా పొదిగిందంట. సో రేర్ వచ్చినప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, అంటే దీంట్లో లైడార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి సెటప్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా అయితే చూస్తున్నాం. వీళ్ళు వచ్చేటప్పటికే 12 Proకి సంబంధించినటువంటి కేసెస్ని డిజైన్ చేశారు. ఇక 12 Pro Max అంటే ఇది సుమారుగా 20 లక్షల పైనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవే ఈ కేసెస్ కొనటం అయితే మన వల్ల కాదు, చూద్దాం. దానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉండే ఉంటారులేండి. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్ అన్నీ కూడా మీకోసం తెలుగులో తీసుకుని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.